పుండలీకుని గృహము. సమయము వేకుంటాము. వృద్ధులైన పుండలీకుని తల్లిదండ్రులు ప్రాతకాల భగవన్నామ సంకీర్తనము చేయుతున్నారు. వారు మీ గొంతులు కొయ్యా అప్పుడే తెల్లవారిందా మీ సంగీతాలకు? అయ్యో అయ్యో, కోడైనా కూయలేదు, అప్పుడే మీరు మీ చిడతలు తయారా? ఇంత గద్దరితనమా, ఇంత గయ్యాలితనమా? కోడలా భగవద్ధ్యానమే కాని వేరు కాదు కదా. అమ్మాయి వృద్ధులము కదా. వృద్ధత్వం అయితేనే అంతత్వం అయితేనే రోగమా రుష్ట ఉడుముక్కల్లా ఉన్నారు. అవును ఉండకే, తెచ్చి పెట్టడం ఆయన వంతు, వంట చేయటం నా వంతు, తేరగా తినటం మీ వంతు. పోనీ ఎట్లాగో రాత్రి పగళ్ళు ఎద్దురాగా చాకరీ చేసి వండి కుంభం తెచ్చి ముందు పెట్టి తిని ఒంటికి బాగా బలం పట్టి గొంతులకు బాగా శృతి ఎట్టి రాత్రి పగళ్ళు కృష్ణ రామ కృష్ణ రామ అంటూ క్యూమని కేరింతాలు కొడుతూ నాకు నిద్ర నిపుడు లేకుండా చేస్తారా? చీచి, నేను చెయ్యలేనమ్మా తల్లులారా. ఈ దిక్కుమాల కాపురం, ఈ వల్లకాటి కాపురం, ఈ పాపిష్టి కాపురం. ఏమిటేమిటి ఇవాళ తెల్లవారక ముందే పట్టింది తుఫాను? ఏమిటి సంగతి? ఏమిటా? ఒక్కటే సంగతి చెప్పు. ఈ ఇల్లు ఎవరిది? నాది. ఏమి నీదా? నీదా? నాది కాదు. అవునే అబ్బా, అదే అంటే నా భార్య కాబట్టి నీదే. సరే, మరి నా ఇంట్లో నా ఆజ్ఞ చెల్లవల్లా లేదా? సందేహమా? ఆ కిష్కింధ రాజ్యానికి సుగ్రీవాజ్ఞ, ఈ గృహ సామ్రాజ్యానికి నీ ఆజ్ఞానం. మరి నేను అవునంటే? 30 దేవతలు కూడా అవుననాల్సిందే. నేను కాదంటే? 80 కోట్ల జీవరాశులు కూడా కాదనాల్సిందే. సరే, అట్లయితే ముసలి పెరుగుల్ని ఈ రోజుతో, ఈ పూటతో, ఈ క్షణంతో నా ఇంట్లోంచి వెళ్ళగొట్టే. ఓ దీనికా ఇంత గందరగోళం? అదెంత పని? రే ముసలి, అదే ముసలి దానా లేస్తారా లేక ఈ కావడి బద్దలతో మీ బుర్రలు? ఏ నాయన పొండలీక, నీ చేతిలో సచ్చట కన్నా నాకు సంతోషకరమైన విషయం ఏమి? రారా తండ్రి రారా. అబ్బాయి, నీ తండ్రిని చంపుటకు ముందు నన్ను చంపి ఆయన పాదముల వద్ద పడవేయండి. ఇప్పుడు వీళ్ళందరినీ చంపితే వీళ్ళకి శ్రార్థాలు ఎవరు పెడతారు? పైగా నాకు అదొక చాకిరా. అలా అయితే బయటికి ఇచ్చి తలిపేసేస్తా. రే ముసలి పినుగులారా రండి రండి. అంత మాత్రానికి కదులుతారా? ఇదిగో ఈ చీపురు కట్టే దెబ్బతో కానీ వ్యవహారం జరగదు. రంగము చెంచలేని వేశ్యాగ్రహం. కుండలీకుడు చెంచెలకు అలవాటు పడి మద్యమును మరిగి నృత్యగానాదికములతో ఆనందించుతున్నాడు. ఆహా ప్రేమ సత్తా ఈ విరాళి సహి పదాలను రారాయి. ఆహా ప్రేమ సత్తా, ఆహా ప్రేమ సత్తా ఈ విరాళి సహి పదాలను రారాయి. ఆహా ప్రేమ సత్తా వెన్నెలల పూతలల వకిలల పూతలలా జయనుకు జయనుకు అజరకు మధురమగని హరిగము. ఆహా ప్రేమ. ప్రాణేశ్వర, చాలా రోజుల నుండి కులాసాగా నీతో దూదం ఆడాలని నా కోరిక. సరే, నీ కోరిక నా కోరిక. రా కూర్చో. నీవు నా ఒళ్ళో కూర్చుంటేనే ఆడతా. మీరేం పందెం పెడతారు? అమ్మాయి, ముందు నువ్వేం పందెం పెడతావో చెప్పు, తర్వాత బావగారు చెబుతారు. నేను నా ఒంటి మీద ఉన్న నగలు, నా ఇంటిలో వెండి బంగారు సామాన్లు పెడతా. నేను కూడా నా ఒంటి మీద నగలు, నా ఇంటిలోని సామగ్రి, ఇల్లు, పొలం అంతా పందెం పెట్టేస్తా. అయితే సిద్ధంగా ఉండండి. 1, 2, 3. ఆ గెలుపు నాది.
ఎక్కడి శబ్దం? అమ్మయ్యో నా భార్య. నన్ను ఒంటరిగా ఇంట్లో విడిచిపెట్టి రోజును ఈ వగలమారి బజారు మిడతతో కొనడానికి వస్తున్నావా? వారి నీసి చితక దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావేమిటి? అయ్యో అయ్యో నీ బుద్ధి ఇలా బుద్ధి అయిపోయిందే. కట్టుకున్న పెళ్ళామంటే నీకు ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు నాతో ఇంటికి వస్తావా? రావా? ఇంకా నీళ్ళేమిటే? చూడు ఇది దూదం. ఇదిగో నీ మొగుడు నాకు ఓడిపోయిన వస్తువుల జాబితా. చేతి కడియం, చెడు కుండలం, పాత్ర సామాగ్రి, పొలం. ఇల్లు. కాబట్టి ఈ క్షణం మొదలుకొని ఆ ఇల్లు గాని, ఆ పొలం గాని, ఆ పాత్ర సామాగ్రి గాని ఊరికే అట్లా ముట్టుకుంటే చాలు. నిన్ను ఈ పిరిగి పీనుగుని ఇద్దరిని కూడా గ్రామ పెద్దల దగ్గర గిడిపించి చర్మాలు ఒలిపిస్తా. ఒలిపిస్తావు కాలే దొంగముండా. అయ్యో అయ్యో మాట్లాడవి, కొయ్యి ముక్కలాగా ఉంటున్నావి. ఇదంతా నిజంగా ఓడిపోయావా? చెప్పమే చెప్పమే. మరేమిటి మోఖం? నేనే చందులాలు ఇంకా చూస్తాను. వీళ్ళిద్దరు మెడబెట్టుకుని వీధిలో గంటే చెంచలా నన్ను మోసం చేయడం నీకు భాగ్యమా? గంటే చిన్న కోరికలు తీరా, చిన్న కోరికలు తీరా, సంతోషాము మీరే సందర్భాము తీర. ఎంతో సంజనైతి ఎంత మాన్యనైతి కలదేట గచ్చినెందులను కోరునాది, కలదేట గచ్చినెందులను కోరునాది. కోరికలు తీరే. వేరుగతి లేక గ్రహభ్రష్టుడైన పుండలీకుడు భార్యతో కాశీయాత్ర పోతున్నాడు. ఇదిగో ఇక నేను నడవను. తర్వాత నువ్వు కాశీకి పో, గంగలో దిగు. అబ్బా అది కాదే, ఆ కనపడితే త్రివేణి సంగము అంటే గంగా యమున సరస్వతి నదులు కలిసే చోటన్నమాట. అక్కడికి చేరితే ఏవో ఆశ్రమాలుంటాయి. ఇవాళ గడిచిపోతుందిరా. నేను రాను. అయితే ఈ అర్థాన్నప్పుడు అడిగిలో కూర్చుంటానంటావు. నేను నీకు అవసరం అయితే బుధాల మీద ఎక్కించు తీసుకుపో. హరి అంత అవస్థ వచ్చిందిరా. ఎక్కువ అది. అయ్యో 2 కాళ్ళతో నా గొంతుగా పిసికేస్తావా ఏమిటి? కాళ్ళు కొంచెం సడలించు, చేతులు నా నెత్తి మీద పెట్టి ఇటు అటు దయ్యంలాగా ఊగక సరిగ్గా కూర్చో. తెలిసిందా? అది హరి. ఈ అవస్థ పరమాత్ముడికి తెలియాలి, అనుభవించేవాడికి తెలియాలి. ఈ శ్మశాన వైరాగ్యాలకేమిలే. చేసుకున్న వారికి గోవిందారామ, చేసుకున్నంత గోవిందారామ. భుజం మీదకి ఎక్కి సంగీతాలు కూడానా? సరేలే, ఇదే త్రివేణి సంగమం. నీవెక్కడికైనా పోయి అన్నం తీసుకురా. వచ్చేలోపుగా ఇచ్చొట్టు కింద కాసేపు నిద్రపోతానయ్యా నేను. సరే నిద్రపో. ఒరి పుండలీక, ఒరి ద్విపాద పశు, ఒరి మాతాపితృద్రోహి. ఎవరబ్బా నా పేరు ఉచ్చరిస్తున్నారు? దయ్యాలు కాదు కదా. హూస్ ఓం భీం హూం హాం. ఒరి మూర్ఖ, మేము నదులము, గంగా యమున సరస్వతులము. లోకైకి ఘోర పాతికి ఒక నీ గాలి సోకుటచే మాకి భయంకర వికృత రూపములు ప్రాప్తించినవి. అనతి దూరమున కుక్కుట స్వామి కలడు. ఆయన సందర్శనముచే మా ఈ వికృత రూపములెల్లా క్షణమాత్రమును హరించిపోవును. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీవు కూడా మాతో వచ్చి ఆయనను సందర్శించి జన్మ తరింప చేసుకుని పాపరహితుడు కమ్ము. వస్తాగాని అందుకు కాదు, నీ నల్లటి దేహాలు ఎట్టా తెల్లబడతాయో చూద్దాం. ఏమేవు ఓయ్ ఎందుకు మంచి తమాషా చూపిస్తా వస్తావు? తమాషాలను నీ తలకాయ బంగారం వంటి నిద్ర చెడగొట్టుకునే రాను. సరే నేను ఒక్కడే వస్తాను, నడవండి. సంతోషం రా. మోసుడా విడుమురాని మమతా కనైనా, మోసుడా విడుమురాని మమతా కనైనా, విడరాని జడతా విడరాని మూర్ఖత ఇంకా తల్లిదండ్రి కనగరని గది కనైనా ముఖడా విడుమురాని మమతా కనై.
కుక్కుట స్వామి ఆశ్రమం. అంధులను మూగివాండ్రును వృద్ధులైన తల్లిదండ్రులకు కుక్కుట స్వామి పూజనాధికములు చేయిస్తున్నారు. హే లోకైక మాతా పితృ సేవాధురీణ కుక్కుట స్వామి రక్షమాం రక్షమాం. గంగా యమున సరస్వతి మాతలారా, వందల సహస్రములు. మీరు వచ్చిన పని నేను నిరుంగుదును. నా తల్లిదండ్రులు సెలవుచి మీకు యథాపూర్వకముగా దేదీప్యమాన దివ్య స్వరూపములు ప్రాప్తించుగా. ధన్యము ధన్యము. మహాత్మా, మీ మహిమచే మా వికృత రూపములు మాయట చూచి నిశ్చేష్టుండై నిలంబడిన ఈతడు పుండలీకుడు ఒక దురదృష్ట జీవనుడు. కరుణించి వీరిని పాపరహీనుగా చేయుదురుగాక. ఇక మాకు సెలవు. పోయి పుండలీక ఏల వచ్చితివి? అబ్బే ఏం లేదు, ఇక్కడికి కాశీ ఇంకెంత దూరం ఉందో కనుక్కుపోదామని. నాకు తెలియదు నాయన, నేను ఎన్నడూ కాశీ పోయి ఉండలేదు. ఏమి కాశీయాత్ర, గంగా స్నాన, అన్నపూర్ణ విశ్వేశ్వర సందర్శనం చేయకనే ఇంతటి మహామహిమ వచ్చినది. పోయి రుజివారా కొడి చేర్చి కడు ప్రేమ గుడి పెంచు నిజమాత కన్న కలదేరే అన్నపూర్ణ కంటికి రబ్బయై కాపాడు పిత కన్న వేద కలంద విశ్వేశ్వరుండు తల్లిదండ్రుల మహత్తర పాద సన్నిధి కన్న మిన్నగ వేద కలదే కాశీ జననీ జనక దివ్య చరణ తీర్థము కన్న కలదే వేరుండు గంగా భవాని దాన ధర్మ తపోజప తంత్ర మంత్ర యజ్ఞయాగాదులు ఒక కోటి అయిన తులయే ముదురు శోకంగా తల్లిదండ్రుల కొనొచ్చు ఘనతరంబైన ఒక నమస్కారం నాకు. పాపిని అంతకుడను అధమానముడను ఉన్నదీక జ్ఞానోదయమైనది నీకు పొమ్ము. ఆ ఆశ్రమం నందున్నారు నీ తల్లిదండ్రులు. పోయి సేవించి కృతార్థుడవుతాం నాయన. ఏమి స్వామి, నా తల్లిదండ్రులు ఇంకనూ బ్రతికి ఉన్నారా? అటులైన పోయేదను, పరుగెత్తదను. అమ్మా అమ్మా, తండ్రి తండ్రి. నాయన ఉండదీక దుఃఖింపకం నాయన, దుఃఖింపకం దుఃఖింపకం. విచారించకం నాయన, ధన్యుడు పుండలీక, ధన్యుడు ధన్యుడు. పశ్చాత్తప్తుడైన పుండలీకుడు తల్లిదండ్రుల యొద్ద విలపించుతున్నాడు. నాయనా పుండలీక, రారా నా బంగారు తండ్రి, రారా. నా కుర్రా రారా, నా ప్రాణమా రారా. ఏది నాయన, ఒక్కసారి నీ ఎడలు నా ఎడలికి చేర్చి నాకు బ్రహ్మానంద పదము నీ నాయన. తల్లిదండ్రులారా, నవమాసములు మోసి ననుగన్న తల్లిలో నాళ్ళు నిన్ను సేవింపనేంటి. నన్ను పెంచి పెద్దను నర్చిన నా తండ్రి నాళ్ళు నిన్ను భజింపనేంటి. ఈసడించితి ధిక్కరించితి, చిట్టిది కొట్టిది క్రోధించిపోతలిది. పాపినౌ నన్ను తోట సత్సని చెట్లల్లా కాకులూటికి నందుగా అట్టి నన్ను క్షమించితిరి ఆదరమునా. మీ దయాసాగరమునకు మేర కలదే. రండు రండు నీయడి నన్ను కూర్చుండనిచ్చి ఎల్ల జగములు వార్మోగా ఎక్కనండు.
కుర్రా కుండలీక ఇంకేలు పరితపించదవు. పశ్చాత్తాపము నీ సర్వ కలుషములను పరిహరించినది. ధన్యుడవైతి. అయ్యో అయ్యో కథంతా అడ్డంగా తిరిగింది. అయితే నువ్వు మళ్ళీ ముసలపీని కూడా చేరావా? మళ్ళీ నా కంఠాన్ని కురిపించావా? ఉండు, వీళ్ళు బతుకున్నంత కాలం నా సంసారానికి చెప్పలేనమ్మా దేవుడా. కాబట్టి ఈ మధ్యకు మన గురించి వీళ్ళ బుర్ర చెత్త కొడతా ఉంది. ఆ పాపిని దురాచారిని నా మాతాపితృలపై చేవేతువా నిన్ను కండ తుండములుగా కోయితును. జాగ్రత్త. కోడల నేడు మహాసుదినము రావమ్మా. మా ఆనందంలో నీవు కూడా పాల్గొనవమ్మా. అబ్బాబాబాబాబా ఎంతటి మెంగనాచి తుంగబుర్రవే తుంగబుర్ర. ఏమిటి అని శ్రీరంగ నీతులే నావకాని నడిగడ్డని మళ్ళీ ఇక్కడ తడస్తమై నాకు నా సంసారానికి కూడా నీళ్లు పోస్తున్నావా? అయ్యో అయ్యో సరేలే, నీతో ఏం పని నాకు? ఇదిగో ఇప్పుడు నా వెంట వచ్చేస్తావా? రావా? రాను. నా తల్లిదండ్రుల పాత సేవ ఇక నాకు జీవనం. నీవు కూడా నా వద్ద నుండి నీ పత్ని ధర్మమును నెరవేర్చుకును. అంతేనా? అంతే. రావా రావా? ఇక నీ మొహం చూడను. ఇక నుంచి నీ దారి ఇది, నా దారి నాది. ఇదిగో నా పుట్టింటి పోతున్నా. పుండలీకుని భార్య జగాబాయి పుట్టింటికి రాగా తండ్రి ఆమె బుద్ధి చెబుతున్నారు. తెలిసినదా? ఒక్క క్షణమైనను నా ఇంటి ముంగట నీ ఉండరాదు. ఓ వచ్చిన త్రోమనే శీఘ్రముగా పో. నాయనా, అనాథనై వచ్చిన కుమార్తెని ఈ రీతిగా చాండాలని నాథుడు కలిగి ఉంది అనాథ నడుచుంటువా? నోరు మూసుకొని సత్వరమే దయచేయండి. ఎక్కడికి పోను? దేవబ్రాహ్మణ సన్నిధిని అగ్ని సాక్షిగా నిన్ను నేను ఎవరికిచ్చి పెళ్లి గావించుతున్నావు వద్దకే పో. నాయనా, నేనేమి తప్పు చేశానని ఇంత కఠినంగానున్నావు? ఏమి తప్పు అడుగుతున్నావా? పతిని విడిచి నీవు ఇక్కడికి వచ్చుటే తప్పు. ఆయనకి ఇప్పుడు పిచ్చి ఎత్తినది. అటులైనా పిచ్చి ఎత్తున భర్తను విడిచి వచ్చట ఇంకా నువ్వు తప్పు. పిచ్చి అంటే అదో పిచ్చి. రాత్రి పగళ్ళు ఆ ముసలి వాళ్ళ సేవ చేస్తాడు. పాపం. అదే లోకం అంటాడు, అదే మోక్షం అంటాడు. కాకపోతే రాత్రింబగళ్ళు నిన్నే నెత్తి మీద ఎక్కించుకొని నాటించమంటావా? అది కాదు నాయన. మరి ఏమిటి కూతురా? 24 గంటల్లో ఒక్క నిమిషమైనా నన్ను ఆదరించవచ్చా? ఓహో, ఆదరించడం అంటే అన్నం పెట్టకుండా నిన్ను పస్తు పెడుతున్నాడన్నమాట. అది కాదు నాయన. కట్టుకోవటానికి చీరలు ఇవ్వక నిన్ను దిగంబరి చేశాడు కదూ. ఓహో, తాను పట్టుపానుపై పడుకొని నువ్వు వచ్చి నేలపై పడుకోమన్నాడు కావాలి. అబ్బా కాదు నాయన. ఓహో, ఇంకొక స్త్రీని చేపట్టి నేను ఇంకొంచెం వెళ్ళగొట్టాడుగా. అదే మరి ఇంకేం అపరాధం చేశాడు? అది కాదు నాయన, నా ఆజ్ఞలో ఉండలేదు. ఓసి దుష్టురాలా, నీ ఆజ్ఞలో ఉండవలనా? అది ఆ సంగతి. అయ్యో, భర్తలు భార్యల ఆజ్ఞలకు బద్ధులై నడుచుకోవాలనే ఈ నవీన తత్వజ్ఞానము నీకు ఎవరు బోధ చేశారే నిర్భాగ్యురాల ఘోర పాపకి. నీ ముఖము చూసిన కొలది, నీ మాటలు విన్న కొలది నా ఇల్లు నేను కూడా అపవిత్రమవుతున్నాము. ఢాకినీ పో. ఇదిగో తలుపు కూడా వేస్తున్నా పో. తండ్రి, అయ్యో తలుపుది. ఆకలి తండ్రి, తలుపుది. పతిద్రోహములు వచ్చిన పుత్రిక చాండాలకు చోటుకి లేదు పో. తండ్రి, బుద్ధి వచ్చినది చంపలు వేసుకుంటున్నా తండ్రి. అయితే భర్త వద్దకు మళ్ళీ పోతావా? నువ్వు ఏడవాక అతనే దైవమని నమ్మి ఉంటావు. అసలు వాళ్ళని ఆదరిస్తావా? సంతోషము. అట్లాగైతే లోపలికి రా. కడుపు నిండా భోజనము పెట్టి నీతో పాటు నేను కూడా వచ్చి నీ భర్త దగ్గర దిగబెడతాను రా. ఇదిగో ఇల్లాల ధర్మం ఏమిటో ఇంకొకసారి బాగా చెప్తాను విను. ఘన మహానలకీలికామాలికలయందు ధూకదే సీతావధూలలామా ముమ్మూర్తులను తన ముద్దు బిడ్డల చేసి కన్యమీయదే అత్రిధర్మ పత్ని ప్రకృతి కంపింపంగా భాస్కరోదయమది కట్టదే నర్మదా కమల నయన గత జీవుడకు బ్రతికించుకొనలేదే ఆభిసావిత్రి శ్రీతాల్వపుత్రి సౌని దైవముగా మతి దళచి కొలుచురమణికి సాధ్య కార్యం గలదే. ఆమె ఖేదంబు భువన సమారకరము, ఆమె మోదంబు భువన కళ్యాణకరము. సత్యవతి, ఏడి మన కుర్రవాడు? నాదా వంటగట్టుల కొరకై ప్రొద్దుననే అడవిలోనికి పోయింది. అలాగే వస్తున్నట్లున్నాడు. నాకేమో నేను చర్య మిక్కిలి భయము కలిగించుతున్నది. ఎందులకు? పూర్వము ఎంత అవివేకిగా నుండెనో ఇప్పుడు అంత వివేకి అయ్యున్నాడు. కానీ పశ్చాత్తాపం ఇప్పుడు వీనిని ఆపాదమస్తకం ఆవేశించి హృదయమును దహించుతున్నది. ఇలా
కూతురా జఖ రా, అరుగో నీ అత్తమామలు, అల్లదే నీ భర్త పుండలీకుడు. ఆహాహా, ఏమీ మాతాపితృభక్తి! అమ్మాయి జఖ, ఇట్టి బాలిన భర్తగా పడిచి నీవును, అల్లునిగా పడిచి నేను నువ్వు ధరించుకుని. ఏమి నా కోడలు జఖా వచ్చినా? అడుగు వియ్యంకుడు గారు కూడా వచ్చారే, అయ్యా దయచేయుడు. కోడలా రావమ్మా. నాయన పొండలీకర్రా, నీ భార్యయు నీ మామగారు వచ్చిన. మామగారు నమస్కారములు. నిరంతర మాతాపితృ సాన్నిధ్య సిద్ధిస్తూ. ప్రాణేశ్వర పాహిమాం పాహిమాం. నాథ, ఇక నన్ను క్షమించి మీ అండ చేర్చుకుని మీ యొక్కయు అత్తమామల యొక్కయు చరణదాస్య మహాభాగ్యం అనుగ్రహింపుడు. ఆహా, ఆనందము, పరమానందము, సుదినము, పర్వదినము. తల్లిదండ్రులారా, మీరు పులపాన్పులపై విశ్రమింపుడు. జఖ, నేను తండ్రి గారి పాదములు ఎత్తుతుందును, నీవు మాతృస్మి పాదములు ఎత్తుము. అది అయ్యో గట్టిగా నొత్తకుముకుని ఆమె సుకుమార చరణములు నవ్వగలవు. అది జయ మాతృదేవోభవ, జయ పితృదేవోభవ. తల్లిదండ్రులారా, కడుగుదునా పదకంజముల్ కన్నీట అఖతవానలము చల్లారిపోవ అలదునామేన మలయ జగంధం తత మహాఫలభార తాపమారా వితునా సురభిల సీతమారుతములా కర్మజీమూతముల్ కదలిపార అర్చితునా నవ్య కర్పూర ధూపముల్ తొలి జన్మ దుర్వాసనలు ప్రేమ కుసుమావళులనే భిన్నరహిత మహిత సద్భక్తి సూత్రానమాల గూర్చి మనసాంజలు లర్పించు మరలా మరలా. తల్లి రావమ్మా, తండ్రి రమా. రంగము వైకుంఠం. రుక్మిణీ సమేతుడైన శ్రీకృష్ణ భగవానుడు రాసక్రీడా వినోదం చేస్తున్నారు. నాదీయ ప్రేముడి నాపై విడువంగా హేతువదేమి సఖీక మనవిని వినవా ప్రియమున గనవా రావా రాధా. నాదీయ ప్రేముడి నాపై విడువంగా హేతువదేమి సఖీక మనవిని వినవా ప్రియమున గనవా రావా రాధా. నాదీయ ప్రేముడి నాపై తెలిసని నటనా నీల తెలిసరా గోపాల తెలిసని నటనా నీల తెలిసరా అనుమానామిక మది విడవా నా మొర వినవా రావా రాధా. నాటీయ ప్రేముడి నాపై ఏవేళ నీవే నా దైవం పని ఎంచితి కాదా కఠినుడా నన్నెడబాసి ప్రణాళి వేరా. ఏవేళ నీవే నా దైవం పని ఎంచితి కాదా నాటీయ ప్రేముడి నాపై విడువంగా హేతువదేమి సఖీక మనవిని వినవా ప్రియమున గనవా రావా రాధా. ఆనందం గోపికలారా, పరమానందం. విమతి ఏమిది నాథ వినుకుంటారా? ఎక్కడి నుండియో దీనాలాపము వినవస్తున్నది. అవును, ఎక్కడిదా దీనాలాపము? నాపై కోపమా
నాకింకే గతి హరి భావహారి. రుక్మిణి, అది భూలోకము నుండి కుండలీకుడనన్న ఒక బ్రాహ్మణుడు చేయుచున్న ఆర్తనాదము. భూలోకము నుండియా? జగన్నాథ, ఆ లోకమునందేడుగా ఈ లోకమునకు ఎట్లు వినబడును? రుక్మిణి, భక్తుల ఆర్తనాదమునకు వైకుంఠం ఒక్కటియే కాదు, బ్రహ్మాండమంతయు ప్రతిధ్వనిస్తుంది. రావణను గావా అటులైన నాథ, కుండలీకునికి ఇంక మీ వలన విముక్తి కలుగనున్నదా? దానికి ఇంకా కొద్ది అంతరాయం కలదు. ఎట్టిదది? భార్యాలోలుడై వీడు ఏ భుజములపై తన భార్యను మోసెనో ఆ భుజములపైననే తన తల్లిదండ్రులను మోసుకొని ఏనాడు కాశీ, గయా, మధురాది పుణ్యక్షేత్రములు దర్శించును ఆనాడు వీనికి నా దర్శనం లభింపగలదు. ప్రేయసి, కొలది దినములు వేచితి వేరి సర్వమును విదితము కాగలదు. రంగము కాశీ విశ్వేశ్వరాలయం. కుండలీకుడు తన తల్లిదండ్రులను భుజములపై మోసుకుని వచ్చి కాశికా విశ్వేశ్వర దర్శనము చేయించుతున్నాడు. హే కాశికాపుర నిలయ విశ్వేశ్వర, పాహిమాం పాహిమాం. వందే శంకుముమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం శశిధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంకవన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే పద్మజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం, వందే శివం శంకరం. రంగము గయాక్షేత్రం నందలి విష్ణాలయం. దేవాదిదేవ శ్రీ మహావిష్ణు పాహిమాం పాహిమాం. శ్రీమానిని మానచోర శుభాకార వీరాజగద్ధేతు హేతు ప్రకార లయాంభోజిలో మీను మేనన్ విరోధింపవే తుంపవే కైట భక్తి మధుంజిక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంకురాగంకుతో కూర్మలీలా పరిస్పంది వై భోని వై మేదినిన్ గొమ్ములం జిమ్ముతున్ గృహవే తవ్వదే ఘోరవై సింహుండవై దండి వైరోచనం దంపదే వెక్కయాచింపవే పెంపవే మేను బ్రహ్మాండమున్ నిండ పారుండవై రాజకోటిన్ విపాటింపవే రాజవై రాజబింబాస్తికై దుర్మదారిని విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంకులన్ శుద్ధ బుద్ధుండవై మానసంగుల్ కరంజింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిని ప్రవర్తింపవే అన్నగాధీత కల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. రంగం గోకుల బృందావనం. తల్లిదండ్రులారా, ఈ గోకుల బృందావనము కన్నా మహత్తరమైన పుణ్యక్షేత్రము ఈ భారత ఖండమునందెందునూ లేదు. ఆహాహా, ఏమీ ఉత్సవములు, ఏమీ భజనలు. ప్రదేశం డిండీరవనమందలి చంద్రభాగా నదీ తీరం. రంగము పుండలీకాశ్రమం. ఏమిది? సహస్రకోటి సూర్యప్రభాభాస్రమైన ఈ తేజస్సు ఎక్కడ నుండి వచ్చుతున్నది? ఆహా నాథ, ఆ తేజస్సు చూడ నాకేమో భయమగుతున్నది. ఏమీ భయం లేదు. ఈ వృత్తుల పవిత్ర పాదములు పట్టుకుని ఉన్నంతసేపు మనకు ఎక్కి ఆపదయు రాదు. కాన విడువకుండా గట్టిగా పట్టుకో, గట్టిగా. అది జిత్వాగ్రేసర పుండలీక, ధన్యుడవు ధన్యుడవు. ఎవరు? ద్వారకాధీశుడైన శ్రీ గోపాలకృష్ణుడా? భక్త శిఖామణి ఏది? ఆనంద సంధాయకముకు వచ్చి నన్ను ఒక్కసారి కౌలించుకును. భగవాన్, నా తల్లిదండ్రుల పాదసేవలో కొంచెము ఇంకనూ మిగిలి ఉన్నది.
అది కూడా పూర్తి చేసుకున్న పిదప నీ సన్నిధికి వచ్చేదను. అంతవరకు నీకు ఏమి ఆసనం అర్పించుకుందును? ఇదిగో ఇటుకరాయి నీ యొద్దకు విసిరివేస్తున్నాను, దయచేసి ఎందాక దానిపై విశ్రాంతి ఉంటుంది. ఏమి దైవ సాంగత్యము కంటే నీకు మాతాపితృసేవ ఘనమా? రేపు నీ వెరుగునదేమి కలదు? నీ దర్శనము లభించుటకు ఈ మాతాపితృసేవయే కదా కారణము. దీనిని విడిచింతో నీవు నాకు మరల లభించువా? ప్రతిదిన పుండలిక నీ ఇష్టవచ్చిన వరమును కోరుకును. దేవా, ఈ దింటీర వనములో, ఈ చంద్రభాగా నదీ తటమున, ఈ వటఛాయ క్రింద, ఈ నా కుటీరములు, ఈ ఇటుక రాయిపై నీవు ఇట్లే ఆకల్పాంతము నీచిందునట్లు అనుగ్రహించి ఇంకేమి వలయను? ఇక నుండి ఈ ప్రదేశము నా పేరిట పుండలీకపురమై జనవాక్యముచే పండరిపురమై వలయుగాక. నిన్ను సర్వమానవులు ఇక నుండి పండరీ విఠలుడనియు శ్రీ పాండురంగడనియు కీర్తింతురుగాక. భక్తాగ్రేసర అట్లే యగుగాక. నా మహిమచి నీ ఈ కుటీరం నిత్య వైభవములతో, నిఖిల సంపదలతో, లక్షల కొలది భక్తులతో, వేల కొలది భజన సంఘములతో ఒక లోకైక సుందర దేవాలయం అవుగాక. ఆహా, శ్రీకృష్ణ భగవానుడు నేటితో పాండురంగ ప్రభుడై భూలోకమునందు అవతరించి జై పండరీ నిలయ, జై పాండురంగ, జై పండరీనాథ్, జై పుండరీకవచ, జై హరి విఠల్. జయ 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 హారతి జయ కొనుమాలంగ, జయ 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 హారతి జయ కొనుమాలంగ, కోరి తలసు కోమల రంగ, చేరి తలసు శ్రీపతి రంగ, కోరి తలసు కోమల రంగ, చేరి తలసు శ్రీపతి రంగ, అలదురిత శుభ చరిత శుభల నేత. జయ జయ